కరివేపాకు పొడి కోసము స్టవ్ మీద కడాయి నుంచి 1 స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ శనగపప్పు వేసి కాస్త వేగిన తర్వాత అర స్పూన్ ధనియాలు, అర స్పూన్ మిరియాలు, పావు స్పూన్ మెంతులు, అర స్పూన్ జీలకర్ర వేసి వేయించుకొని ప్లేట్లోకి తీసి చల్లారనివ్వాలి. అదే ప్యాన్ లో 1 స్పూన్ ఆయిల్ వేసి కారానికి సరిపడా ఎండుమిర్చిని వేసుకొని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో మరొక స్పూన్ ఆయిల్ వేసి కడిగి తడి లేకుండా ఆరబెట్టుకున్న కరివేపాకును ఒక పెద్ద బౌల్ నిండా వేసుకోవాలి. లేదా 2 పిరికళ్ళ నిండా వచ్చేంత కరివేపాకును వేసుకొని కాస్త చింతపండుని వేసి లో ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కరివేపాకును అదే ప్యాన్ లో ఉంచాలి. ప్యాన్ వేడికి క్రిస్పీగా అవుతుంది. మిక్సీ జార్ లో వేయించుకున్న దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు, ఉప్పు వేసి పౌడర్ గా చేసుకోవాలి. వెల్లుల్లిని తినే వాళ్ళు మిక్సీ పట్టేటప్పుడు వెల్లుల్లిని యాడ్ చేసుకోండి.